గొప్ప హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే దానికి మంచి రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్స్లో స్కోర్ చేయాలి అంటే హ్యాండ్ రైటింగ్ చాలా అవసరం. దానికి కొన్ని స్మాల్ స్టెప్స్ మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. అవి కూడా మనం నేర్చుకున్నాము అంటే మీ హ్యాండ్ రైటింగ్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి మీరు చూడవచ్చు అంత స్టైల్గా రాయొచ్చు, మన హ్యాండ్ రైటింగ్ని అంత స్టైల్గా రాయొచ్చు. సో ఈ విధంగా స్టైల్గా కూడా రాయొచ్చు. మీరు ఒకసారి చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే టోటల్గా 4 లైన్స్ ఉన్నాయి మనకు. సో ఈ 4 రూల్ బుక్లో మనం నేర్చుకుంటాం. సో 4 రూల్ బుక్లో నేర్చుకున్నామంటే ఒక్కొక్క లైన్ చూడండి ఎంతంత మీడియం సైజులో ఉన్నాయో. సో ఈ సైజులో మనకి కావాల్సింది ఫస్ట్ లైన్ ఫార్మేషన్. మీరు స్ట్రైట్గా ఇలా లైన్స్ గీయటం ఒకటి, ఈ లైన్ ఫార్మేషన్ రావాలి. తర్వాత ఇలా ఒకటి రావాలి, తర్వాత ఇలా రావాలి. సో ఇలా మీకు పర్ఫెక్ట్గా రాయటం వచ్చిన తర్వాత ఇక్కడ స్లాంటింగ్ పొజిషన్ అనేది ఈ స్లాంట్ పొజిషన్లో రావాలి. సో ఎప్పుడైతే మనం ఈ స్లాంట్ పొజిషన్ ఇచ్చామో ఈ క్యాలిగ్రఫీలో ఈ స్లాంటింగ్ పొజిషనే చాలా ఇంపార్టెంట్. సో నార్మల్ లెటర్స్ రాసేటప్పుడు మనం స్ట్రైట్గా రాసుకుంటాం, కానీ లుసిడాలో రాసేటప్పుడు కంపల్సరీగా స్లాంటింగ్ పొజిషన్ రావాలి. మీరు ఇలా స్లాంట్ పొజిషన్ మీరు రాస్తే లెటర్స్ కూడా చాలా అంటే చాలా అందంగా వస్తాయి. సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఇవి. దాంతోపాటు మనకి సర్కిల్ గీయాలి అంటే ఇలా ఈ కర్వ్స్ అనేది ఒకటి రావాలి. సో ఈ కర్వ్స్ అనేది ప్రాపర్గా మనం వచ్చింది అంటే కనుక కంపల్సరీగా సర్కిల్ అనేది మనం ప్రాపర్గా గీస్తాం. సో ఈ విధంగా ఈ సర్కిల్ అనేది ఇలా గీస్తాం. ఇప్పుడు ఏ రాయాలన్నా సరే ఈ సర్కిల్ కొంచెం ఇలా పెట్టేసిన తర్వాత మీరు స్ట్రైట్ లైన్గా ఇస్తే అంటే ఈ పాయింట్ ఇది కరెక్ట్గా ఇస్తే లెటర్స్ వస్తాయి. సో స్లాంటింగ్ అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ మీద బెండ్ చేసి ఈ పొజిషన్ రావాలి. ఓకేనా?